హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మేము ఫస్ట్ టైం నాన్ వెజ్ టిఫిన్ ట్రై చేయబోతున్నాం. మేము అని ఎందుకన్నానంటే నేను జస్ట్ అలా టేస్ట్ వదిలేస్తుంటే తర్వాత తినేది వెళ్ళే. ఇక్కడ 10కి పైగా ఐటమ్స్ ఉన్నాయి, కానీ మేము ట్రై చేయాలనుకున్న ఐటమ్స్ వచ్చి రాగి సంగటి విత్ కోడికూర, కీమా దోశ, పాయా పరోటా అండ్ ఫైనల్ గా గారి విత్ చికెన్ ఫ్రై. ఫస్ట్ అయితే రాగి సంగటి విత్ కోడికూర ట్రై చేశాను. ఇది తినడమే నాకు రాలేదు, ఇలా తినకూడదు అంటే నేను ఏదో ఇడ్లీ నుంచి తినట్టు తినేసాను. ఇంకా టేస్ట్ అయితే పర్లేదు, బాగా అనిపించింది నాకైతే. కానీ మా జగదీష్ గడికి అయితే చాలా బాగా నచ్చిందంట. నెక్స్ట్ అయితే కీమా దోశ. కీమా దోశ ఫస్ట్ ముక్కలు నోట్లో పెట్టుకోగానే ఏమన్నా ఉందనిపించింది. సూపర్ ఉంది టేస్ట్ అయితే. నాకు పవన్ గడికి తెగ నచ్చేసింది కీమా దోశ. నెక్స్ట్ అయితే హేమంత్ గడి ఫేవరెట్ ఐటమ్ పాయా పరోటా. ఇంకా దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. పరోటా పంపకాల్లో మూలకైతే జగదీష్ గడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఫైనల్ గా అయితే గారి విత్ చికెన్ ఫ్రై తో ముగించాం. చికెన్ ఫ్రై తో పాటు చికెన్ పులుసు కూడా ఇచ్చారు. గారి విత్ చికెన్ ఫ్రై గురించి ఎంత చెప్పినా తక్కువే, అంత బాగుంది టేస్ట్. ఫైనల్ గా ఎప్పటి నుంచో నాన్ వెజ్ టిఫిన్స్ తినాలనుకుంటున్నా మా కోరిక నెరవేరింది. మేమైతే ఫుల్లీ సాటిస్ఫై అయ్యాం. ఇక్కడ నలుగురు వెళ్ళడం వల్ల 4 ఐటమ్లు చెప్పుకుని 4 ఐటమ్లు టేస్ట్ చేసాం. నేను ఒక్కడిని వెళ్ళుంటే 4 ఐటమ్లు తినలేకపోతున్నాను. ఒక్కొక్క ఐటమ్ ఎంత పడ్డదో సరిగ్గా గుర్తులేదు, కానీ టోటల్ బిల్ వచ్చి 490 అయింది విత్ 3 వాటర్ బాటిల్స్. అంతా బాగుంది బ్రో. అడ్రస్ కూడా చెప్పేస్తే మేము కూడా ట్రై చేస్తామంటారా? అడ్రస్ చెప్తున్నాను, రాసుకోండి. దీని అడ్రస్ రాజమండ్రి జాంపేటలో ఉంటది. షీరా నాన్ వెజ్ టిఫిన్. సండే అయితే చేపలు, రొయ్యలు, పీతలు అంటూ 60కి పైగా ఐటమ్స్ ఉంటాయంట. మీరు నాన్ వెజ్ టిఫిన్స్ తినాలనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఆల్రెడీ నాన్ వెజ్ టిఫిన్ ట్రై చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ రూపంలో తెలపండి.